So coming to the next one. సో ఆల్రెడీ మన మాక్సిమం క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసినానండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడండి వాడు. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు మనకి, రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి, పేపర్ డిస్కషన్. ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ √x - 1/x+1 dx. సో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ సమ్స్ మనం ఎట్లా చెప్పామండి, రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే ఏంటండి, ఎప్పుడైనా రూట్ కనబడితే ముందు రేషనలైజేషన్, అది ప్రిఫరబుల్ డినామినేటర్. అంటే ఇది x-1 డినామినేటర్ కి రేషనలైజేషన్ చేస్తే x+1 ఇంటూ x-1 అంటే x² - 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ x/x ఇంటూ √x² - 1 dx -1/x ఇంటూ √x² - 1 dx. x క్యాన్సిల్ అవుతుందండి. 1/√x² - 1 అంటే cos h ఇన్వర్స్ x అండి. -1/x ఇంటూ √x² - 1 అంటే secant ఇన్వర్స్ x అండి. దట్స్ ఆల్. అన్నా ఇది మీరు క్వశ్చన్ పేపర్ అంతా కూడా మీకు గ్రూప్ లో పెట్టే ఉంటారు నాకు తెలిసి. మనం ఆల్రెడీ మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కవర్ అవుతాయి. ఓకే, ఎస్ఎస్ టేకెన్ సార్ అనో ఎస్ఎస్టి అనో ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకే, సో నేను కొన్ని చెప్పిన సమ్స్ కాకుండా చెప్పని సమ్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. తర్వాత ఏంటంటే మీకు ఏమైనా కావాలంటే పర్సనల్ గా మళ్ళీ ఫోన్ చేసి అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి, రైట్. సో థర్డ్ వన్ చూడండి అమ్మా, ఫోర్త్ వన్ చూడండి. ఇంటిగ్రేషన్ sin x by sin x minus alpha dx. So this can be taken as ax plus b of ln of sin of x minus alpha. అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ మీకు ఎప్పుడు చెప్పాను నేను, కంపల్సరీగా కాంపౌండ్ యాంగిల్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకటి డినామినేటర్ న్యూమరేటర్ కి ఇంటర్లింక్ అయి ఉండాలి. సో సైన్ ఆఫ్ ఎక్స్ ని ఎలా రాయొచ్చు, x మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫాగా కన్వర్ట్ చేయొచ్చు, ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఎక్స్. ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. ఇది ఏ, ఇది బి. అంటే సైన్ ఏ ప్లస్ బి అంటే ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా డివైడెడ్ బై సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా. సో డివైడెడ్ సెపరేటెడ్లీ అంటే ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా సెపరేట్ గా, ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా సెపరేటెడ్ గా డివైడ్ చేస్తాం. సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. కాస్ ఆల్ఫాని కామన్ తీస్తే ఇంటిగ్రేషన్ డిఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా టేకింగ్ కామన్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఎక్స్. 1 డిఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏంటండి ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఇది ఎఫ్ డాష్ బై ఎఫ్ కదండి. ఎఫ్ డాష్ బై ఎఫ్ అంటే ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఎల్ఎన్ఎఫ్ అంటే సైన్ ఆల్ఫా ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా. ఇది కండిషన్. ఇప్పుడు కంపారిజన్ విత్ ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ తో కదా కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అండ్ లాగ్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ సైన్ ఆల్ఫా. ఏ కామా బి అంటే కాస్ ఆల్ఫా కామా సైన్ ఆల్ఫా. 2019 బిట్ ఇదా, ఓకే 2019 లో వచ్చింది ఆ క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రైట్.
అవునా? ఓకే. రైట్. సో, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సిక్స్త్ వన్ చూడండమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 పవర్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు k sin ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x. ఇంకా ఆడే ఇచ్చేసాడు. మనం వేరేగా చెక్ చేయాల్సిన అవసరం అంటే sin ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x అన్నాడు అంటే మీకు చెప్పాను. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ లో జస్ట్ మనం మోడల్స్ గుర్తు పెట్టుకొని ఫార్ములాలు గుర్తు పెట్టుకుంటే ఈ వాడు మనకి ఏ దీనికి ఏది రిలేషన్ అనేది మనకి క్వశ్చన్ చూడగానే కొంత ఐడియా వచ్చేస్తుంది. అంటే ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్మేట్ లో ఉన్నట్టే కదా అని అర్థం. అంటే దేనిని టీ అనుకుంటే సరిపోతుందండి ఇక్కడ 2 పవర్ ఎక్స్ ని టీ అనుకోవాలి. 2 పవర్ ఎక్స్ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 2 పవర్ ఎక్స్ ln2 dx is equal to dt. అంటే 2 పవర్ ఎక్స్ dx is equal to dt by log 2. అదే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ dt by log 2 by root over 1 minus t square. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ బిట్వీన్ ద లిమిట్స్ 1 by log 2. అంటే సైన్ ఇన్వర్స్ టీ అంటే దాని అర్థం ఏంటండి? 1 by లాగరిథమ్ ఆఫ్ 2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే 2 పవర్ ఎక్స్. ఇప్పుడు అడిగింది మనకి కే అడిగాడు. కే అంటే అర్థం ఏంటండి? 1 by log 2. ఇందులో ట్విస్టింగ్ కూడా లేదు నిజానికి. డైరెక్ట్ సమ్ ఇది. సేమ్ మోడల్ చెప్పానా? ఓకే. మాక్సిమం మీకు మోడల్స్ అన్ని కవర్ చేస్తామండి. ఇబ్బంది లేదు. ఈవెన్ అడ్వాన్స్ లో కూడా మాక్సిమం మోడల్స్ కవర్ చేస్తూనే ఉంటాం. మీకు అందుకే రివిజన్ పార్ట్ అనేది చాలా అవసరం. ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మనకు చూడండి, మీరు ప్రాక్టీస్ చేస్తే డిఫరెన్షియేషన్ అయిపోద్ది సమ్. ప్రాక్టీస్ చేయలేకపోతే ఇంటిగ్రేషన్ అయిపోద్ది. ఏంటి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్? డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఒక పెద్ద ఫంక్షన్ ని చిన్న ఫంక్షన్ చేయటం. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x. ఇది ఒక పెద్ద ఫంక్షన్, చిన్న ఫంక్షన్. ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ పెద్ద ఫంక్షన్ అంటే x పవర్ 4/4. అంటే పెద్ద ప్రాబ్లం కాస్త చిన్న ప్రాబ్లం అయిపోద్ది. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేయకపోతే చిన్న ప్రాబ్లం కాస్త పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. వితౌట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ డిఫరెన్షియేషన్, వితౌట్ ప్రాక్టీస్ ఇంటిగ్రేషన్. ఓకేనా లాజిక్? ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి 7x పవర్ 8 ప్లస్ 8x పవర్ 7 బై 1 ప్లస్ x పవర్ 8 హోల్ స్క్వేర్ dx కదండి. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? ఆల్రెడీ ఈ లోపల పార్ట్ ఏదైతే ఉందో హైయెస్ట్ టర్మ్ ని కామన్ తీయమన్నాం. అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు హైయెస్ట్ టర్మ్ అంటే x పవర్ 8 కామన్ తీసేస్తే x పవర్ 16 అంటే 1 బై x పవర్ 8 ప్లస్ 1 బై x పవర్ 7 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది 7x పవర్ 8 ప్లస్ 8x పవర్ 7 dx. ఒక్కొక్కటి డివైడ్ చేసేసుకోండి. ఇది నెత్తి మీదకి వెళ్ళిపోతే ఎంత వస్తుంది? 7x పవర్ -9 ప్లస్ 8x పవర్ -9 బై x పవర్ -8 ప్లస్ x పవర్ -7 ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx. మనం ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ సమ్స్ ని ఇది దీన్ని టీ అనుకోవాలి. x పవర్ -8 ప్లస్ x పవర్ -7 ప్లస్ 1 ని టీ అనుకుంటే -8x పవర్ -9 -7x పవర్ 8 dx is equal to dt. అంటే ఇది కాస్త మైనస్ dt అయిపోతుంది. మైనస్ dt బై టీ స్క్వేర్. -1 బై టీ స్క్వేర్ అంటే 1 బై టీ. 1 బై టీ అంటే ఇదే కదండి. x పవర్ -8 ప్లస్ x పవర్ -7 ప్లస్ 1. ఇది నెత్తి మీదకి వెళ్ళిపోతే x పవర్ 8 బై x పవర్ 8 ప్లస్ x ప్లస్ 1. నోట్ చేయండి అమ్మా. పార్షియల్ ఫ్రాక్షన్ గా రాస్తే చాలా లెంతీ అయిపోతుంది కదమ్మా. ఈ మోడల్ అనేది నేను డిస్కస్ చేస్తాను ఆల్రెడీ. ఎందుకంటే లోపల పార్ట్ ఏదైతే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అనేది కామన్ తీసుకొని చేయాలి.
రైట్ అండి. అన్నా మీకు నేను చెప్పే సమ్స్ అన్ని కూడా ప్రెజెంట్ ఎగ్జామ్స్ కే యూటిలైజ్ కాదండి. తర్వాత మీకు మెయిన్ ఎగ్జామినేషన్స్ గానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ గానీ వేటికైనా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్ కూడా చాలా బాగా నేర్చుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. ప్రాక్టీస్ చేయండి. ఇన్ని సార్లు ఏంటి సార్ మీరు ప్రాక్టీస్ చేయండి అని అంటారని అనుకోకండి. ఎందుకంటే నాది మీరందరూ బాగా చేయాలని చిన్న స్వార్థం. రైట్. ఇది ఏ పార్ట్ అండి? 1 cos x + √3 sin x పార్ట్ అంటే 1 a cos x + b sin x అండి. ఈ ప్యాటర్న్ లో ఉండేటప్పుడు దేనితో డివైడ్ చేయాల్సి ఉంటుందండి? √a² + b² తో డివైడ్ చేస్తాం. డివైడ్ అండ్ మల్టిప్లై ద డినామినేటర్ కదా. a అంటే 1, b అంటే √3 అంటే 1/√4 ఇంటూ cos x/2 ప్లస్ √3/2 sin x dx. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది √2 అంటే ఎట్లాగో 1/2 వచ్చేస్తుంది కాబట్టి ఇంటిగ్రేషన్ dx బై ఇది cos a cos b ప్లస్ sin a అంటే దీన్ని కాంపౌండ్ యాంగిల్స్ గా కన్వర్ట్ చేయాలి. కాంపౌండ్ యాంగిల్స్ కన్వర్ట్ చేసేటప్పుడు మీకు ఆప్షన్స్ చూడమని చెప్పాను. ఎందుకు అంటే ఇది కాస్ లోనైనా రాయొచ్చు లేదా సైన్ లోనైనా రాయొచ్చు. అంటే సీకెంట్ తీటానా ఇంటిగ్రేషన్ అవుతుంది. సీకెంట్ తీటాకి ఇంటిగ్రేషన్ ఏంటి? లాగరిథమ్ ఆఫ్ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అని అవుతుంది, లేదా లాగరిథమ్ ఆఫ్ టాన్ ఆఫ్ π/4 ప్లస్ θ/2 అని అవుతుంది. అట్లాగే కొసీకెంట్ తీటాలో కన్వర్ట్ చేసామనుకోండి అంటే లాగరిథమ్ ఆఫ్ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఏనా అవుతుంది, లేదా లాగరిథమ్ ఆఫ్ టాన్ ఆఫ్ θ/2 అని అవుతుంది. అంటే ఈ 4 ఫార్ములాలు ఏ ఫార్ములా రాయాలి అనేది డిపెండ్ అపాన్ ద ఆప్షన్స్ గివెన్. సో ఆప్షన్స్ అనేది ఈ ప్యాటర్న్ లో ఇచ్చాడు కాబట్టి ఈ ప్యాటర్న్ లో రాస్తారు. అంటే సీకెంట్ తీటా. సీకెంట్ తీటా అంటే దీన్ని కాసుల్లో కన్వర్ట్ చేయాలి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ π/3. సో 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ secant of x minus π/3 dx. Secant theta की integration logarithm of tan of π/4 plus θ/2. Tan of π/4 plus θ/2 అంటే x/2 minus π/6. π/4 minus π/6 అంటే π/12. So 1/2 into logarithm of tan of x/2 plus π/12. That's all. నోట్ చేయండి అమ్మ. నోట్స్ లో ఇదే ఉందా క్వశ్చన్? ఓకే. 9th క్వశ్చన్ సేమ్ మోడల్ అండి. 10th క్వశ్చన్ సేమే చెప్పింది. 11th క్వశ్చన్ ఓకే డిస్కస్ చేసింది. 12th క్వశ్చన్ చూడండి. అన్ని క్వశ్చన్స్ మనం మాక్సిమం చెప్పినవి ఉన్నాయి. 5th క్వశ్చన్ కూడా చెప్పాం కదండి. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పాలా? ఓకే. ఒక అబ్బాయి అడిగాడు 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ అండి చెప్పాలి. ఓకే. ఇంటిగ్రేషన్ 1/x into x⁴n + 1 dx. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఈ మోడల్. ఎక్స్ మనకి ఏదంటే మనకి ఇది ఉంటుందో ఆ టర్మ్ ని మనం టీ అనుకోవాలి. అంటే x⁴n + 1 ని టీ అనుకోండి. అంటే n into x⁴n - 1 dx కాస్త dt అవుతుంది. అంటే ఇక్కడ x⁴n - 1 లేదు కాబట్టి దాన్ని మల్టిపుల్ చేసి డివైడ్ చేసేసుకోండి. అంటే n into x⁴n - 1 dx బై n into x⁴n - 1 ఆల్రెడీ ఇది x ఉంది ఇంటూ x⁴n + 1 అంటే ఇది కాస్త 1/n ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ టోటల్ టర్మ్ అనేది dt అవుతుంది. ఇది t ఎందుకంటే ఇది t-1. ఇది వేరేగా పార్షియల్ ఫ్రాక్షన్స్ వేరేగా బై హార్ట్ చేయాల్సిన వేరేగా సెపరేటెడ్ గా చేయాల్సిన నెసెసిటీ లేదు.
మీకు ఆల్రెడీ చెప్పాను, ఏవైనా పార్షియల్ ఫ్రాక్షన్స్ రెండు ఫ్యాక్టర్స్ కన్సిక్వెంట్ గా ఉంటే డిఫరెన్స్ అడ్జస్ట్ చేయండి అని. అంటే 1/t మైనస్ 1/t మైనస్ 1 లేకపోతే ఇలాగా, ఎందుకంటే మైనస్ ఇటు పోతే t మైనస్ t ప్లస్ 1 కాబట్టి ఇట్లా డివైడ్ చేస్తాను. అంటే 1/n ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t మైనస్ 1 మైనస్ 1/t dt. 1/t కి ఇంటిగ్రేషన్ ఏంటండి? లాగరిథం. అంటే లాగరిథం ఆఫ్ t మైనస్ 1 మైనస్ ln t. log m మైనస్ log n అంటే log m by n. లాగరిథం ఆఫ్ t మైనస్ 1/t. t మైనస్ 1 అంటే ఎంత నాన్న? అక్కడ దిస్ ఇజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ 1/n ఇంటూ t అంటే x పవర్ n ప్లస్ 1 కాబట్టి అది x పవర్ n బై x పవర్ n ప్లస్ 1. ఓకేనా బాబు? ఎవరు అడిగారు? ఎస్, అలాగని చేయొచ్చు. వరప్రసాద్ అలాగని చేయొచ్చు. అన్న ఎవరు అడిగారు చూడండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 14th one, let us see this. Integration of I is equal to integration of 0 to pi by 2 sin x plus cos x whole square by under root 1 plus sin 2x dx అంటున్నాడు. అంటే 1 ని ఎట్లా రాయగలుగుతామండి? ఇక్కడ 0 to pi by 2 sin x plus cos x whole square by square root of 1 can be written as sin square x plus cos square x. అంటే sin square x plus cos square x, sin 2x అంటే 2 sin x cos x గా రాయొచ్చు. ఇది sin square x plus cos square x. అంటే అక్కడ ఏమైపోతుందండి? ఇది sin x plus cos x whole square అవుతుంది. సో dx అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి? ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతారు. ఇక్కడ ఒక sin x ప్లస్ కాస్ ఎక్స్, నెత్తి మీద sin x ప్లస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin x ప్లస్ కాస్ ఎక్స్ dx ఉంటుంది. అంటే sin x కి ఇంటిగ్రేషన్ ఏంటి అండి? sin x కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్. సిమిలర్లీ కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? sin x కదా. బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi by 2. నేను ఎందుకు ఇది డైరెక్ట్ గా తీసుకున్నాను అంటే మీకు s ప్లస్ సి ఎస్ మైనస్ సి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ s ప్లస్ సి గ్రేటర్ దాన్ 0, s మైనస్ సి లెస్ దాన్ 0, s ప్లస్ సి లెస్ దాన్ 0, s మైనస్ సి గ్రేటర్ దాన్ 0. ఇది s ప్లస్ సి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ s ప్లస్ సి పాజిటివ్, ఇక్కడ s ప్లస్ సి పాజిటివ్. 0 pi by 4 pi by 2 3 pi by 4 అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు అంతా s ప్లస్ సి పాజిటివే. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఎప్పుడు వాడినా మనం మాడ్యులస్ పెట్టుకోవాలి. మాడ్యులస్ అనేది డైరెక్ట్ గా పాజిటివ్ ఎందుకు వస్తుంది అంటే 0 to pi by 4 కేసులోనే s ప్లస్ సి పాజిటివ్, pi by 4 నుంచి 3 pi by 4 దాకా కూడా పాజిటివే కాబట్టి. సో కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ అంటే మైనస్ కాస్ pi by 2 ప్లస్ సైన్ pi by 2 ప్లస్ కాస్ 0 మైనస్ సైన్ 0. అంటే ఎంత అయిపోయిందండి? ఇది ఎట్లాగో 0 0 కాబట్టి 1 + 1 అంటే 2. దట్స్ ఆల్. ఓకేనండి. ఆకాష్ 13 చెప్పాలా? 13 ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదా క్లాస్ రూమ్ లో. ఓకే, 13 సమ్ ఆల్రెడీ క్లాస్ రూమ్ లో చెప్పాను. సరే రైట్, 13th వన్ చూడండి అమ్మా. ఇంటిగ్రేషన్ f of x dx is equal to psi of x and x power 5 f of x cube dx అంటున్నాడు. అంటే మీకు ఇది ఏ ఫార్మేట్ లో రావాలండి? ఇక్కడ x క్యూబ్ ఉంది కాబట్టి x క్యూబ్ ని t అనుకోమన్నాం. అంటే x క్యూబ్ ని t అనుకుంటే 3x² dx కాస్త dt అయిపోతుంది.
అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త ఏమవుతుంది dt/3 అవుతుంది కదా. తర్వాత ఇక్కడ చూడండి ఈ x⁵ ని ఎట్లాగా స్ప్లిట్ అప్ చేయమన్నాం, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఒకటి ఇంకోటి x³ గా డిస్కస్ చేస్తాం. అంటే x⁵ dx ని x³ ఇంటూ x² dx గా కన్వర్ట్ చేస్తాం. x³ అంటే t, x² dx అంటే dt/3. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ x⁵ చూడండి అమ్మా, x³ అంటే t ఇంటూ f ఆఫ్ x³ అంటే f ఆఫ్ t ఇంటూ x² dx అంటే ఎంత అంటే దాని అర్థం సారీ dt/3. ఇప్పుడు దీనికి రేషనలైజేషన్ చేసుకో, యూవి మెథడ్ అప్లై చేసుకోవడం. ఎందుకంటే ఆల్రెడీ ఇంటిగ్రేషన్ f ఆఫ్ x అనేది ψ అన్నాడు కాబట్టి దీని u దీని v. ఇంటిగ్రేషన్ uv అంటే u ఇంటిగ్రేషన్ v మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ v అని అర్థం. అంటే i is equal to 1/3 ఇంటూ t ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ v అంటే ఇంటిగ్రేషన్ f ఆఫ్ t dt మైనస్ u డాష్ అంటే 1 ఇంటూ ఇంటిగ్రేషన్ v అంటే f ఆఫ్ t dt. సో f ఆఫ్ t dt అంటే ψ ఆఫ్ t 1/3 ఇంటూ t అంటే అర్థం ఎంత అండి ఇక్కడ మనకి x³ ఇంటూ ψ ఆఫ్ x³ ఇంటూ ψ ఆఫ్ x మైనస్ దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ψ ఆఫ్ x dx ఇంటూ dt. ψ ఆఫ్ x ఇంటూ dt అంటే అర్థం ఏంటండి, dt అంటే 3x² dx. ఇండివిడ్యువల్ గా డివైడ్ చేసేసండి, అంటే x³ ఇంటూ ψ ఆఫ్ x/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ψ ఆఫ్ x ఇంటూ x² dx. ఓకేనా ఆకాష్? రైట్. ఆప్షన్ గివెన్ రాంగా? లేదమ్మా రైటే. ఆన్సర్ ఏమవుతుంది? రైట్. ఎందుకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదమ్మా వరప్రసాద్, ఫస్ట్ ఆప్షన్ ఉందమ్మా. ఫస్ట్ ఆప్షన్ అంటే నువ్వు బ్రాకెట్ సరిగ్గా నువ్వు కన్సిడరేషన్ చేసినట్లేదు. ఫస్ట్ ఆప్షన్ ఉంది నాన్న. ఓకే రైట్. 15th వన్ హేమంత్, ఫలితం లాస్ట్ లో డిస్కస్ చేద్దాంలేమ్మా. 15th వన్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 1. సో x + 2/x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ x - 2/x + 2 హోల్ స్క్వేర్ -2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 dx. అంటే దిస్ కెన్ బి టేకెన్ యాజ్ t అనుకున్నాం అనుకోండి. దీనికి రెసిప్రోకల్ కాబట్టి 1/t. అంటే దీని అర్థం ఏంటి, t² ప్లస్ 1/t² -2 కదా. అంటే ఏబి పార్ట్ లో t ఇంటూ 1/t గా రాయొచ్చు కదా. a² ప్లస్ b² -2ab అంటే a మైనస్ b హోల్ స్క్వేర్. అంటే t ప్లస్ దీనికి స్క్వేర్ రూట్ ఉందండి. -1 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ t అంటే ఎంత నాన్న ఇక్కడ x + 2/x - 2 మైనస్ x - 2/x + 2 దీనికి హోల్ స్క్వేర్ dx. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా వేయకూడదు, మాడ్యులస్ వేయాలి. మాడ్యులస్ వేసాము అంటే మీకు అదే చెప్పాను, మాడ్యులస్ వేసాము అనుకోండి, మాడ్యులస్ వేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇది ఎంత అయిపోయిందండి, x + 2 హోల్ స్క్వేర్ మైనస్ x - 2 హోల్ స్క్వేర్ బై x² - 4 dx. మాడ్యులస్ కాబట్టి అది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to 1 a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ అంటే 4ab అంటే 4 2s are 8x బై x² - 4 dx. అంటే మీరు x² - 4 అయినా రాయొచ్చు, 4 - x² అయినా రాయొచ్చు, ఇబ్బంది లేదు.
సో ఇక్కడ మైనస్ ని కామన్ తీసేస్తాను అనుకోండి, ఎందుకంటే లాగరిథంలో నోటేషన్ ఉన్నది కాబట్టి. 16 ఇంటూ మైనస్ 2x బై 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై 2. ఎందుకు అంటే ఇక్కడ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి మైనస్, ఎందుకంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఇది, ఎందుకంటే ఎక్స్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఏంటి, ఎఫ్ డాష్ బై ఎఫ్ కి ఇంటిగ్రేషన్, ఎఫ్ డాష్ బై ఎఫ్ కి ఇంటిగ్రేషన్ ఎల్ఎన్ఎఫ్. అంటే ఇది మైనస్ 2x కాబట్టి దిస్ ఈస్ ఎంత అవుతుందండి, 8 ఇంటూ మైనస్ 8 ఇంటూ ఎల్ఎన్ఎఫ్. ఎల్ఎన్ఎఫ్ అంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1. సబ్స్టిట్యూషన్ చేసుకోండి, మైనస్ 8 ln3 మైనస్ ln4. అంటే ఇది ఎంత అయిపోయిందండి, ln3/4. ln3/4 కాస్త మైనస్ ఆఫ్ ln3/4 అంటే నెగిటివ్ లో రెసిప్రోకల్ వెళ్ళిపోతుంది కాబట్టి 8 ln4/3. 8 ln4/3. ఓకేనా బాబు? ఆ 12 తో డిస్కస్ చేస్తాలి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, ఆప్షన్ రైటే ఇచ్చాడమ్మా, కరెక్ట్ ఆన్సర్ ఉంది కదా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నియర్ టు -2 ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ప్లస్ తీసుకున్నా సరే ఎందుకు అలా తీసుకోకూడదు అంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది ఏమైపోద్దట, 1/లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. అంటే 0 to 1 తీసుకుంటే లాగ్ -4 నాట్ డిఫైన్, లాగ్ -3 లాగ్ 0 అయిపోతుంది కదా. లాగ్ దీని అర్థం ఏమైపోయింది, లాగ్ -4 మైనస్ లాగ్ 3 అనమాట. అలా తీసుకున్నా నీకు ఒకటే వస్తుంది, మైనస్ ఆఫ్ లాగ్ 3, లాగ్ ఆఫ్ -3. అంటే లాగరిథమ్ ఆఫ్ -a మైనస్ b అంటే -4/-3. నీకు అలా తీసుకున్న ఒకటే ఆన్సర్, నీకు అలా తీసుకున్న ఒకటేనండి ఆన్సర్. వరప్రసాద్, నేను ఎక్స్ స్క్వేర్ -4 తీసుకున్నా నీకు ఒకటే వస్తుంది, 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నా ఒకటే వస్తుంది. కాకపోతే ఇది లాగ్ -4 ఆఫ్ లాగ్ -3 వస్తుంది. లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m/n కాబట్టి. రైట్. సో అట్లాగే 17th వన్ కూడా మనం 16th వన్ చెప్పిందే, 17th వన్ డైరెక్ట్ సమ్, 18th వన్ కూడా మనం డిస్కస్ చేసిందే, అంటే ఇండైరెక్ట్ గా ఉంది. 0 to 1 8 ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అండి. మీకు డిస్కస్ చేశాను, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ నోటేషన్ ఎప్పుడున్నా సరే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ నోటేషనే కదా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి అక్కడ, tan థీటాగా కన్సిడర్ చేయాలి. అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా. సో సబ్స్టిట్యూషన్ చేయండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే థీటా 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/4 అనుకుంటే థీటా tan థీటా అంటే tan π/4 అనేది 1. సో 0 to tan π/4 సారీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే థీటా అనేది π/4. సో 0 to π/4 8 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ tan థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ డిఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సో 8 ఇంటూ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, 8 ఇంటూ 0 to π/4 లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ tan థీటా డి థీటా. అంటే దీని అర్థం ఏంటండి, ఆల్రెడీ మనం చెప్పాం, π/8 ln2. ఇది దీన్ని ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇది స్టాండర్డ్ నోటేషన్, గుర్తు పెట్టుకోండి. ఇది ఒకటి. తర్వాత 0 to π/2 ln sin థీటా,
అలాగే ln cos theta అన్నా -π/2 ln2, అట్లాగే ln secant theta, ln cosecant theta π/2 ln2, ln tan theta అయితే 0 లేదా 0 to π/4 ln 1 plus tan theta is equal to π/8 ln2 అనేది మీకు ఇవి స్టాండర్డ్ గా మధ్యలో వస్తాయమ్మా, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అవన్నీ చేసే బదులుగా అని చెప్పాను. సో కాబట్టి 8 into π/8 ln2. సో 8 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి π ln2 ఆన్సర్. π ln2 స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అండి, ప్రూఫ్ అనేది నేను నోట్స్ లో చెప్పానమ్మా మోహిత్. నోట్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడు ఒకసారి. ఏం లేదు, 0 to a f of a minus x ప్రాపర్టీ అంటే లాగరిథమ్ ఆఫ్ 1 plus tan of π/4 minus theta. tan a minus b ఫార్ములాని అప్లై చేస్తుంది. tan a minus tan b by 1 plus tan a tan. ఓకే ఓకే రైట్. అట్లాగే న్యూమరికల్ ఇంటిగ్రేషన్ కూడా మీరు చేయొచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంటిగ్రేషన్ 0 to π లాస్ట్ సమ్ చేశారా? 0 to π x f of sin x by dx is equal to a into 0 to π/2 f of sin x dx అడుగుతున్నాడండి. అంటే ముందుగా ఇది ఏ ప్రాపర్టీ అండి? ఇంటిగ్రేషన్ 0 to a f of x ని ఎలా రాయొచ్చు? 0 to a f of a minus x ప్రాపర్టీగా రాయొచ్చు. So therefore this can be written as I is equal to integration 0 to π minus x into f of sin π minus x అంటే sin x. దీన్ని స్ప్లిట్టింగ్ చేయండి. ఇంటిగ్రేషన్ 0 to π into f of sin x dx minus x into f of sin x dx అంటే I. అంటే 2i is equal to π into 0 to π f of sin x dx. అంటే I is equal to ఎంత అవుతుందండి? π/2 into integration 0 to π f of sin x dx. అంటే ఇదే కదండి అడిగాడు వాడు. సో a is equal to π/2. That's all. నోట్ చేయండి అమ్మా. ఏంటమ్మా లిమిట్? 0 to π/2 కదా, మళ్ళీ 2π/2 రాసుకోవచ్చు కదండి. అంటే 2 into π/2 అంటే π వస్తుంది ఆన్సర్. ఆన్సర్ π. వెరీ గుడ్. ఇదే ప్రాపర్టీ అండి. f of 2a minus x is equal to f of x ప్రాపర్టీ. f of 2a minus x is equal to f of x ప్రాపర్టీ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అది 21 వన్ ఆల్రెడీ మనం మోడల్ డిస్కస్ చేసిందే. 22 ఒకసారి చూడండి. డిస్కస్ చేసిన మోడలే. 24 కూడా, 25 కూడా డైరెక్ట్ గా నేను మొన్న రీసెంట్ గా డిస్కస్ చేస్తాం. అది అసలు మనకి ఏ వీకెండ్ కి ఆ వీకెండ్ సిలబస్ అయితే అసలు అందరికి మాక్సిమం 90+ వచ్చేసేమో. చక్కగా ఫస్ట్ ఇయర్ లో జరిగినట్టుగా మెయిన్స్ కి మెయిన్స్ అడ్వాన్స్ ఉండుంటే ఇంకా బెస్ట్ మార్క్స్ వచ్చేది కదా. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ వీకెండ్ సిలబస్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అంటే ఇమీడియట్ గా వాటి మీద ఫోకస్ వెళ్తారు కాబట్టి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది, తీసుకోవడానికి అవకాశం. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను వాళ్ళతో. అంతే కదండి. అసలు ఈ సమ్స్ అని లాస్ట్ వీక్ ఇచ్చి ఇవే సమ్స్ లాస్ట్ వీకెండ్ ఇచ్చుంటే అసలు ప్రతి ఒక్కరికి 90+ వచ్చిండేది. ఏమండి? అవును చరణ్. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. I is equal to integration of cos cube x by sin power 4x plus 3 sin square x plus 1.
ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ sin x ప్లస్ cosecant x. అంటే ఇది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. tan ఇన్వర్స్ ఆఫ్ sin x ప్లస్ cosecant x అంటున్నాడండి. ఇది ఎలా చేయాలి? మనకు ఆల్రెడీ తెలుసు sin x ని t అనుకోండి. sin x ని t అనుకుంటే cosecant x సారీ cos x dx కాస్త ఏమైపోతుందంటే dt అయిపోతుంది. అంటే ఇక్కడ cos క్యూబ్ x ఉంది కదండి, cos స్క్వేర్ x ఇంటూ cos x గా రాయండి. cos స్క్వేర్ x అంటే అర్థం ఏంటి? cos స్క్వేర్ x is equal to 1 minus sin square x, that is 1 minus t square. So 1 minus t square into cos x dx అంటే dt by sin power 4x అంటే t power 4 plus dt square plus 1 into tan inverse of t plus 1 by t. ఇప్పుడు మనం కండిషన్ మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మనం ఎలా చేసుకోవాలి? ఆల్జీబ్రాయిక్ ట్విన్స్. ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయండి. ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మైనస్ టీ స్క్వేర్ ని కామన్ తీస్తాం అనుకోండి, అప్పుడు 1 మైనస్ 1 బై టీ స్క్వేర్ డి స్క్వేర్. ఇక్కడ టీ స్క్వేర్ ని కామన్ తీయడం మనకి అలవాటే కదండి. ఇది టీ స్క్వేర్ ప్లస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ 1 బై టీ. టీ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ t ప్లస్ 1 బై టీ ని సమ్ టేకెన్ యాజ్ y. 1 మైనస్ 1 బై టీ స్క్వేర్ dt is equal to dy. దీన్ని వేగంగా బోత్ సైడ్ చేస్తే t స్క్వేర్ ప్లస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 2 is equal to y స్క్వేర్. అంటే t ప్లస్ 3 అంటే ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dy బై t స్క్వేర్ ప్లస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 3 అంటే y స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y. ఇక్కడ మళ్ళీ మనం ఏమనుకోవాలండి? tan ఇన్వర్స్ y ని సమ్ z అనుకోండి. అంటే 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు dz. సో మైనస్ dz dy బై y స్క్వేర్ ప్లస్ 1 అనేది dz బై t. z అంటే మైనస్ ln z అంటే మైనస్ ln z అంటే tan ఇన్వర్స్ y. y అంటే t ప్లస్ 1 బై t. t అంటే sin x. అంటే అది మైనస్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 1. దట్స్ ఆల్. నోట్ డౌన్ మా. ఓకేనండి. చిన్న చిన్న లాజిక్స్ ఏనమ్మా, ఎక్కువేముండదు. మనం జాత్ ఒకటేనండి. మిగతా సమ్స్ కూడా చేయండి అమ్మా. మోహిత్ 25 ఆల్రెడీ డిస్కస్ చేసింది కదా మోహిత్. మీకు 4 o'clock కెమిస్ట్రీ క్లాస్ ఉందా? ఎవరో మెసేజ్ చేశారు. రైట్ రైట్. ఇక్కడ చూడండి అమ్మా, మైనస్ 2 to 2 మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ నిన్నే డిస్కస్ చేశాను ఇది. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అన్న ఒకటే కదా. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అని. అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అని. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే అర్థం ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దాన్ 0 అని. అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 అని. ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ 1 1, ఇది ఇన్ఫినిటీ. అంటే ప్లస్ 1 అంటే ఇది ప్లస్ మైనస్ ప్లస్. ఈ కేసులో ప్లస్, ఈ కేసులో ప్లస్, ఈ కేసులో మైనస్. అంటే ఇక్కడ మైనస్ 2 నుంచి మైనస్ 1 దాకా ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, మైనస్ మైనస్ 1 నుంచి 1 దాకా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ప్లస్ 1 to 2 నుంచి ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్. ఇది సింప్లిఫికేషన్. నేను మోడల్ డిస్కస్ చేస్తాను కదండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్. ఓకేనా వెంకట్? థ్యాంక్ యూ ఆల్. టుమారో విల్ డిస్కస్. బాయ్. టేక్ కేర్. మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి.